ఇంగ్లీష్ నేర్చుకోవడం, అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో మనం 4 శుక్రవారాలు అమ్మవారికి సంబంధించి 4 రకాల నైవేద్యాలను చేసుకుంటాం. మరి అందులో భాగంగా ఈరోజు మొదటి శుక్రవారం ఏం నైవేద్యం చేస్తున్నారో రమ్మగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శ్రావణ మాసంలోకి వెళ్ళిపోయాము. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం చొప్పున పెట్టుకుంటూ ఉంటాం కదా. మరి మొదటి శుక్రవారం ఈరోజు మనం ఏం నైవేద్యం చేసి చూపించబోతున్నాం? పరమాన్నం చేద్దాం. ఓకే. మామూలుగా మనం సింపుల్ గా ఈజీగా కుక్కర్లో చేసి చూపించాం. ఇత్తడి గిన్నెలో అన్నం పరమాన్నం ఏ గిన్నెలో అయినా మనం విడిగా పాలతో ఉడికించుకుని చేయటం కొంచెం టైం టేకింగ్, కాకపోతే సంప్రదాయబద్ధమైన విధానం. ఓకే. పాలు మరిగిన పాలలో బియ్యం వేసి అది ఉడికిన తర్వాత అప్పుడు బెల్లమో వేసి చేసుకోవటం, అలా చేసి చూపిద్దాం. ఓకే. ఇత్తడి గిన్నె అనగానే ఒక ఆధ్యాత్మిక భావన వచ్చేస్తుంది రమ్మగారు. ఎందుకో అలాంటి ఫీల్ అనిపిస్తూ ఉంటుంది, పురాతన భావన వల్ల. అది మామూలుగా ఇత్తడి వస్తువు ఏదైనా గిన్నె స్టవ్ మీద పెట్టేటప్పుడు పాలు పోయాలంటే ఖచ్చితంగా గిన్నెలో తడి ఉండాలి. పొడి గిన్నె పెట్టి అది గిన్నె వేడెక్కాక పోయకూడదు. మనం ఏ గ్లాస్తో పాయసం చేయదలుచుకున్నామో దానికి 6 గ్లాసుల పాలు కావాలి మనకి. 1:6. 4 గ్లాసుల పాలు, ఒక 2 గ్లాసులు నీళ్లు పోసాం. ఇందులో పోసేస్తాను. ఒక గ్లాస్ బియ్యం ముందుగానే కడిగి పెట్టుకుందాము. మనకి చిన్న చిట్కా ఏంటంటే పాయసానికి బియ్యం అన్నం చిమడ ఉడకాలి, బాగా మెత్తగా అవ్వాలి. కాబట్టి ముందే కడిగి పెట్టేస్తే కొంచెం పాలలో వేసేసరికి బిరుసెక్కుతుంది. ఆ బిరుసెక్కకుండా ముందు ఒక గంట ముందు, ఒక అరగంట ముందు కనీసం కడిగేసి నీళ్ళు తీసి పక్క పెడితే అది వేసేసుకోవచ్చు అన్నమాట. పాలు మరగనిద్దాం. మీరు ఎలాంటి నైవేద్యాలు చేస్తారండి? ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటారా రమ్మగారు? మామూలుగా శుక్రవారాల పూజ ఎలాగో ఉంటుంది. శ్రావణ మాసంలో అన్ని 4 వస్తే 4, 5 వస్తే 5. రెండో రోజు వారం వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా, మిగిలిన 3-4 వారాలు చేస్తాను. ఓకే. ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చినాయి. మామూలుగా ఏంటంటే పాయసం సులువుగా ఏదైనా పని హడావిడి బయటికి వెళ్ళిపోవాలంటే ఒక పాయసం, లేదా కొంచెం ఖాళీగా ఉన్నామంటే పాయసంతో పాటు కొంచెం పులిహోర, కొంచెం దత్తోజనం, అలా కూడా రవ కేసరి, లేకపోతే శనగపప్పు పాయసం కానీ, శనగపప్పు పాయసం కూడా బాగుంటుంది. అవును. శనగపప్పుతో వడలు కానీ, లేదా పాయసము బజ్జీలు, పాయసము వడలు. సాధారణంగా అమ్మవారికి అసలు ఎలాంటి నైవేద్యాలు పెడతాం మనం? ఇవి అన్నంతో మెయిన్. మామూలుగా అమ్మవారికి మనం లలితా శాస్త్రంలో కనపడతాయి మనకి. పాయసాన్న ప్రియ, తర్వాత ఏమో దధ్యన్నాసక్త హృదయ, తర్వాత ఏమో పులిహోర కూడా అదేమంటారు హరిద్రాన్నైక రసిక, అంటే పులిహోర కూడా అమ్మవారికి ఇష్టం అంటారు. ఇప్పుడు మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నప్పటికీ అమ్మవారికి లలితలో ఏం చెప్పారో అవే ప్రసాదాలు మనం ఇప్పుడు కూడా నైవేద్యం పెడతాం. లక్ష్మీదేవికి అడిషన్ ఏంటంటే శనగపిండి. ఆమెకి ఇష్టమా? శనగపప్పు ఆమెకి ఇష్టం అంటారు. అందుకని శనగపప్పుతో చేసేవి కానీ, శనగపిండితో చేసేవి కానీ, ఏదైనా సరే ఇంకొక తీపి పదార్థం లేదా కార పదార్థమైన నైవేద్యం పెట్టుకుంటాం. ఏదో ఒకటి చేసుకోవచ్చు. రమ్మగారు, పొంగొస్తుంది. పాలు పొంగొచ్చాక స్టవ్ ఆపేద్దాం. ఒకటే పొంగు జస్ట్ కాగితే చాలవి. పచ్చి పాలల్లో బియ్యం వేసిన ఫీలింగ్ లేకుండా అది పొంగిన పాల రుచి వేరుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం కడిగెట్టు పెట్టుకున్న బియ్యాన్ని పాలల్లో వేసేద్దాం. ఇత్తడి గిన్నె ఉంటే పాయసానికి బాగుంటుంది. అవును. గరిటె పెట్టి ఒకసారి కలిపేసి ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. దీన్ని నిదానంగా సిమ్లో ఉడకనివ్వండి. బాగా 20-25 నిమిషాలు పడుతుంది తాపిగా ఈ అన్నం ఉడకడానికి. ఇది పొంగు వచ్చినప్పుడు పొర్లిపోకుండా ఒక గరిటెని ఇందులో పడేసి పెడితే బియ్యం పొంగు రాకుండా, అంటే పాలు పొంగి కింద పడకుండా ఉంటాయి. లేకపోతే మన రసప్తం పాయసం లాగా పొంగుతూ ఉంటాయి కదా, ఆ బాధ లేకుండా అనమాట. రమ్మగారు, కొంతమందికి కొన్నిసార్లు పగిలిపోతుందండి, పాలు పోయిగానే బెల్లం వేయగానే పగిలిపోతుంది. దానికి ఏదైనా టిప్ చెప్పండి. దాని టిప్కి ఏముంది, మనం ఇందులో అసలు బెల్లం వేయొద్దు,
పాకం వేయద్దు. అన్నం మొత్తం ఉడికాక పాకం బట్టి పోసుకుందాం, కలుపుకోవటమే. అప్పుడు పగలకుండా ఉంటుంది, పగలకుండా ఉంటుంది. ఈ బియ్యం ఉడికే లోపల మనం ఇంకో పని ఏం చేయాలండి, ఒక్కొక్కళ్ళు చెప్తారు ఏం విరగదు మేము చేసాము అని. లేదు రమ్మగారు, మనకేంటంటే డిపెండ్స్, ఒక్కోసారి విరుగుతుంది ఒక్కోసారి విరగదు. విరిగితే ఏమనిపిస్తుంది అంటే మనం దేవుడికి పెట్టుకునే నైవేద్యం కదా అమ్మకి, అప్పుడు ఏం చేయాలి, ఒకలాంటి ఫీల్, గిల్టీ ఫీల్, అయ్యో విరిగిపోయింది అని అనిపిస్తుంది. నాకు గిల్టీ ఫీల్ ఉండదు. మెథడ్ తెలుసుకుంటే మంచి మెథడ్ ఎలా చేస్తే పగలకుండా ఉంటుందని తెలుసుకున్నాం అనుకోండి. ఏమిటో గిల్టీ ఫీల్ కాదు జయ, వస్తువు వృధా అయిపోతుంది, అది తినలేము పడేయలేము, అమ్మవారికి పగిలిపోయింది పెట్టలేము. అది మెయిన్ గిల్టీ ఫీల్ అంటే అమ్మవారికి పెట్టలేం కదా, అక్కడ ఇంకోటి చేసుకోలేము. ఈజీ మెథడ్ ఏం లేదు. మనం ఒక గ్లాసు బియ్యం పెట్టుకున్నాం, చిన్న గ్లాసు, గ్లాసున్నర బెల్లం చిన్న గిన్నెలో వేయండి, కాసిన నీళ్లు పోయండి, ఇందులో స్టవ్ మీద పెట్టేయండి. ఓకే, దీన్ని చక్కగా కరిగి ఒక తీగ కూడా రావక్కర్లా, బెల్లం బాగా కరిగిపోతే చాలు. ఈ ఉడికే లోపల అది కరిగి చక్కగా చల్లారి కూర్చుంటుంది. దీంతో పాటే స్టవ్ మీద పెట్టేస్తే ఓకే, ఓసారి గరిటేసి కదా, బెల్లం కరుగుతోందండి. కొత్త పాత బెల్లం ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, దీనివల్ల విరిగిందేమో దానివల్ల విరిగిందేమో అనే ఒక ఆలోచన వచ్చేస్తా ఉంటుంది. కాజేయ ఇవాళ రేపు బెల్లం సరిగ్గా పక్వంగా ఉడకనివ్వటం లేదు, అంటే పాకం చూడ టంగు గడ్డలా ఉంటుందా, దాన్ని కొడితే మన శక్తియుక్తులన్నీ నశించిపోతాయి, మెత్తగా తునుగుతుంది, లోపల నుంచి పాకం వస్తుంది, సరిగ్గా వండకపోవటం వల్ల వస్తుంది. తర్వాత ఏమో ఉప్పు ఒకటి సాల్టీగా ఉంటాయి, దాని వల్ల కూడా విరిగిపోతుంది. అనుమానాలు లేకుండా మనం పాకం పట్టుకుంటే అది కొత్తది పాతది శుద్ధది గట్టిది ఏదైనా సరే అంతే, నోరు మూసుకుని కూర్చుంటుంది, చక్కగా చెప్పిన మాట వింటుంది అనమాట. కట్టె వంకర పొయ్యి తీరుస్తుందని ఒక సామెత ఉంది తెలుసా, అది స్టవ్ తీర్చేస్తుంది అనమాట. కరిగిపోనిచ్చి స్టవ్ ఆపేసి. ఓకే, అన్నం దగ్గర పడిపోయింది చూసావా జయ, మనం గరిటేసి పెట్టాం కాబట్టి పాలు పొంగలేదు, మనం మళ్ళీ మళ్ళీ చూడక్కర్లేకుండా నిదానంగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి పక్కన పెడదాం. ఈ ఉడుకు కొంచెం ఆగాక గనక మనం బెల్లం పాకం వేసుకుంటే, అంటే వేడి మీద వచ్చేస్తే పగిలిపోతాయి, కాస్త ఆగితే ఇప్పుడు 2 నిమిషాలు దీని పక్కన పెట్టామనుకో దాని దారిన అది అవుతుంది. ఈ లోపల స్టవ్ వెలిగించు, మనం జీడిపప్పులు కిస్మిస్లు ఇది పట్టుకో, ఇది మన మాట విందు, వేయించేసుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టా. పాయసాలు ఇలాంటివి నైవేద్యం పెట్టుకునేవి ఆవు పాలతో చేసుకుంటే బాగుంటాయి జయ, మనకి అందుబాటులో ఉంటే అవకాశం ఉంటే, ప్యాకెట్లు కూడా దొరికేస్తున్నాయి కదా. అవునవును, జీడిపప్పులు కిస్మిస్లు మీకు ఆసక్తి ఉంటే ఇందులో ఏలకపొడితో పాటు పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. కాకపోతే పచ్చకర్పూరం స్పెషల్లీ పొంగల్కి బాగుంటుంది చాలా, పాయసంలో కూడా వేసుకోవచ్చు. జీడిపప్పులు కిస్మిస్లు పప్పులు వేగిపోయినాయి, స్టవ్ ఆపేసి. ఓకే, వేసేయండి. ఇప్పుడు దాన్ని దీని మీద పెట్టు, వేడి 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 సర్దుకుంది కదా. ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని ఇందులో పోసేద్దాం. మనం ఏం చేసామంటే పాయసాన్ని కొంచెం గట్టిగా ఉంచుకున్నాం కదా, ఇప్పుడు బెల్లం పాకం పోసేస్తే ఇది ఒక్క రవ్వ పలచబడుతుంది. దీన్ని వడపోయటం లేదు, ఎందుకంటే మనం తేర్చి పోసేసుకుంటున్నాం, చాలా సేపు అయింది కదా, చల్లారిపోయింది కాబట్టి అందులో ఇంకా ఏమీ ఇబ్బంది ఉండదు. ఏదైనా చిన్న గసి ఉంటే అడుక్కి చేరిపోతుంది. ఇగో విరగలేదు, చక్కగా వచ్చేసింది అనుమానం లేకుండా. ఇది మన బెల్లం తీసుకున్న రంగును బట్టి దీని రంగు వస్తుంది. బెల్లం కొంచెం ముదురు రంగు దొరికింది అనుకో, పాకం బాగా చక్కగా పాయసం మంచి ఎలోయిష్గా వస్తుంది, గోల్డెన్ బ్రౌన్లో. లేకపోతే కొంచెం లేత రంగులో వస్తుంది. అయిపోయింది మన పాయసం రెడీ. ఏలక పొడి వేసి దించేద్దాం అంతే. ఫ్రెష్గా కొట్టిన ఏలక పొడి వేసి దించేద్దాం. ఓకే, చక్కగా లూజ్గాను లేదు టైట్గా లేదు, కరెక్ట్గా వచ్చింది రమ్మగారు. ఇది ఇప్పుడు స్టవ్ మీద ఉంది కదా, అవును, ఒక గంటకి మనం నైవేద్యం పెట్టి మనం ప్రసాదం పెట్టుకునే టైంకి ఇది స్పూన్తో తీసుకునేలాగా వచ్చేస్తుంది. పాకం కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. చిక్కగా బాగా టంగుగా కావాలంటే బెల్లంలో నీళ్ళు తక్కువ పోసుకోవటమే. మనం ఇట్లా ఇలా ఈ కన్సిస్టెన్సీ కోసం నీళ్ళు ఎక్కువ పోసాం, నీళ్ళు తగ్గిస్తే చిక్కగా వస్తుంది అంతే. అయిపోయింది మన పాయసం రెడీ. కొంచెం నెయ్యి వేసి పాత్రలోకి తీసుకుందామా? సరే, పాత్రలోకి తీసాక వేసుకుందాం.
వేడి వేడి పాయసం తయారుగా ఉంది జయ, అమ్మవారికి నివేదన చేసేయటమే. అయితే వేడి పాయసాలు నివేదన చేయకూడదు, కొంచెం చల్లారనివ్వాలంటారు. కొద్దిగా చల్లారనిచ్చి, అంటే పొగలు కక్కుతున్న దాన్ని పెట్టకూడదు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. దీని మీద చక్కగా ఒక స్పూన్ మంచి నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసుకోవటమే. ఇంకా ప్రసాదము అంటే మనం ప్రతిసారి కూడా చేసేది ఇంతే కదా, పొంగలి, చక్కెర పొంగలి చేస్తాం, పులిహోరని ఇవే కదా. అంతే. మరి మరొక ప్రసాదంతో మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మాసం స్పెషల్గా ఒక్కొక్క వారానికి సంబంధించి ఒక్కొక్క నైవేద్యాన్ని రమగారు చేసి చూపిస్తున్నారు. మరి ఈ వారం ఇప్పుడు ఏ నైవేద్యం చేసి చూపిస్తారో అడుగుదాం. ఏం రమగారు, ఏం చేస్తున్నారు? చక్కెర పొంగల్ చేద్దాం జయ. లాస్ట్ టైం మనం కుక్కర్లో పెట్టి పాకం వేసేసి సింపుల్గా ఈజీగా చేసాం. అవును, ఇప్పుడు సింపుల్గా కాదు, కాంప్లికేటెడ్గా చేసుకుందాం. మనం ముందు స్టవ్ వెలిగించి ఓ చిన్న ప్యాన్ లాంటిది ఏదైనా పెట్టి, మనం 1 కప్పు బియ్యంతో చక్కెర పొంగల్ చేయాలంటే 1/2 కప్పు పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. ఓకే, ఉట్టిగా వేయించుకోవటమేనండి? ఒట్టిదే వేయించుకోవాలి. ఇది కొంచెం ముదురు రంగులో వేగితేనే ఈ వాసన చాలా బాగుంటుంది, పప్పు విరిబడి ఉడుకుతుంది, అన్నానికి ఫ్లేవర్ని తెస్తుంది అనమాట. రమగారు వేగిపోయింది, స్టవ్ ఆపేద్దాం, ఓ పళ్ళెంలోకి పోసుకుందాం. ఈ మూకుడులో వేడిగా ఉంది కదా, అవును, అంచేత కొంచెం నెయ్యి వేసి మనకు కావాల్సిన జీడిపప్పులు, కిస్మిస్లు, కొబ్బరి ముక్కలు వేయించేసుకుందాం. అలాగే, మళ్ళీ మూకుడు పెట్టక్కర్లేకుండా అనమాట, తక్కువ పాత్రలతో. దీంట్లో చక్కెర పొంగల్లో కొబ్బరి ముక్కలు మస్ట్. ఎండు కొబ్బరి నేను పచ్చి కొబ్బరి కూడా వేస్తాను జయ. ఎండు కొబ్బరి వేస్తే ఏంటంటే ప్రసాదం ఇది నిలవ ఉంటుంది. రేపు సాయంత్రం, ఇవాళ పొద్దున చేశాను, రేపు ఈవినింగ్ దాకా కూడా మనకు పాయసాలు ఉండవు చూడు, పాలు పోసేవి, ఇదేం అవ్వదు. ఎండు కొబ్బరి వేస్తే 100% రేపు ఎల్లుండి పొద్దుటి దాకా బాగుంటుంది. కొబ్బరి పచ్చిదైతే రేపు మధ్యాహ్నానికే కొంచెం పరిగెడతానంటుంది. ఆ పని చేయకుండా జీడిపప్పులు, కాసిన కిస్మిస్లు, మనకి పదార్థాన్ని బట్టి, తర్వాత మనకు కావలసిన ఎండు కొబ్బరి ముక్కలు కూడా. వేగిన కొబ్బరి ముక్కలు అవి తీసేసాము, పక్కన పెట్టేద్దాం. మనం వండుకోవడానికి పెట్టుకున్నటువంటి ఇత్తడి గిన్నె పెడదాం. మనం కప్పు రైస్ పెట్టుకుందాం అనుకున్నాం కదా. అవునండి. ఓ 4 కప్పుల నీళ్ళు పోద్దాం. ఈ 4 ఎందుకంటే జనరల్గా బియ్యానికి ఎప్పుడు 1కి 2. అవును, కానీ మనం విడిగా వండుకునేటప్పుడు ఖచ్చితంగా 1 గ్లాసు ఎక్స్ట్రా వేసుకోవాలి. మనం 1/2 కప్పు పెసరపప్పు వేసాం కదా, దానికి ఇది ఈవెన్గా ఉడకటం కోసం పెట్టేసుకున్నాము. అయితే ఈ నీళ్లు వెసరు రావాల్సిన పనేం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం బియ్యం కడిగి పెట్టాం కదా. ఇప్పుడు పాయసంలో అన్నము చిమిడి ఉడకాలి, కానీ ఈ చక్కెర పొంగల్లో అన్నం చిమిడకూడదు, ఒక నలకంత పలుకే ఉండాలన్నమాట. పలుకు ఉండగానే మనం బెల్లము పాకము వేసేసుకుంటాము. ఎసట్లో బియ్యం పోసేద్దాము, దీన్ని నిదానంగా ఉడకనిద్దాం, తాపీగా దాన్ని టైం తీసుకొని ఇవ్వాలి. 15 నుంచి 20 నిమిషాలు కనీసం పడుతుంది. మధ్య మధ్యలో చూసుకుంటే సరిపోతుంది. ఒకసారి బియ్యము పెసరపప్పు కలిపేసి ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడకనిద్దాము. అన్నం పొంగు వచ్చాక ఒక సిమ్లో పెడితే ఇంకా ఈవెన్గా నిదానంగా ఉడుకుతుంది. ఇది అయ్యాకే మనం తర్వాత ప్రాసెస్. రైట్. ఇంకా చిన్న బిరుసుంది. అవును, ఇలా మనం కుక్కర్లో ఒకవేళ వండుకున్నాం అనుకోండి, శుద్ధగా చేసుకోకూడదు, ఒక్క మాదిరి తడి కనపడుతుంది, ఇంకా బిరుసుంది, మనం వదిలేస్తే ఈ అన్నం మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, మామూలుగా మనకి రైస్ దీనికి కొలత ఏంటి, 1కి 1.5 దాకా వేయచ్చు. 1.25 వేస్తే సుమారైన తీపిగా ఉంటుంది. నెయ్యి బాగా వేస్తాం కాబట్టి కాస్త తక్కువగా ఉంటుంది. మనం ఇలా విడగా వండుకునేటప్పుడు సగం పంచదార వేసుకోవాలి. అప్పుడు ఇదేమవుతుందంటే, మనం చేసిన తర్వాత 1 గంటకి బెల్లం వేసింది టంగుమని బిగిసిపోతుంది. బిగవకుండా అని మనం క్యాప్షన్ పెడతాం, కానీ 100% బెల్లం వేస్తే బిగుస్తుంది. పంచదార వేసుకోవాలి. పాకం పట్టినప్పుడు కూడా అలా చేయొచ్చు. ముందు ఒక 1/2 కప్పు పంచదార పోసేద్దాం. పంచదార వేసేసరికల్లా ఏమవుతుందంటే, ఇమీడియట్గా వేడికి కరిగిపోతుంది, లూజ్ వచ్చేస్తుంది. కాస్త కలపటం, ఇక పలచబడిపోయింది చూడు క్షణంలో. ఇప్పుడు దీనికి అట్టి పెట్టుకున్న కప్పు
పైనే కప్పు పైమాటే బెల్లం అనమాట ఇది. ఆల్ టుగెదర్ మనం ఇది కప్పు బావు చేసినట్టు 1 కప్పు బియ్యము, పావు కప్పు పెసరపప్పు. ఆ లెక్కలో కప్పు ముప్పావు 2 కప్పుల దాకా వేసేసుకోవచ్చు తీపి ఏదైనా సరే. షుగర్ వేసాం కాబట్టి 1 రవ్వ తగ్గించుకోవచ్చు, పంచదార తీపి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తాపీగా ఈ బెల్లంతో పాటు అన్నాన్ని ఉడకనివ్వాలి. దీనికి ఏం చేయాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క స్పూను నెయ్యి వడ్డించుకుంటూ ఉండాలి. దీనికి తిప్పాలా అవసరం లేదా? తిప్పాలి ఒక్కసారి. అలాగా మెతుకులు నలిగిపోకుండా, చెయ్యి ఎక్కువ విసరకుండా మొత్తానికి కలిపితే ఈ పాకం కరుగుతూ ఉంటుంది. ఆ బెల్లంలో ఈ అన్నం ఉడుకుతుంది అనమాట. అప్పుడు ఒక పర్ఫెక్ట్ కలర్, దేవాలయాల్లో ఉండే ప్రసాదం ఎలాంటి రంగు వస్తుంది ఆ రంగు వస్తుంది. ఇది ఉడకటం మొదలు పెట్టేసరికి చూడు కుతుకుతమంటుంది కదా. నెయ్యి వేయటం వల్ల అడుగంటదు, పాకం వాసన వస్తుంది. ముందే అమ్మవారి కంటే ముందే మనమే దీన్ని ఆస్వాదించేస్తూ ఉంటాం. ఈ మనం పంచదార వేయటం వల్ల ఏంటంటే గట్టిపడకుండా ఉంటుంది. మరీ బెల్లపు రంగే కాకుండా కొంచెం లేత రంగులో కనపడుతుంది అనమాట. షుగర్ వద్దు అని అనుకునే వాళ్ళు దాన్ని మానేసి దాని బదులు బెల్లమే వేసుకోవచ్చు. తర్వాత తొందరగా కానిచ్చేసుకోవాలి. సాయంత్రం వరకు ఉంటే ఇది ఒక టంగు ప్రసాదం లాగా తయారవుతుంది. ముద్ద గట్టిగా అయిపోతుంది. చక్కగా స్పూన్ తోటి అనుకనుగ్గా రాదు. బెల్లం ముక్కలు కరుగుతున్నాయి చూడు. వేడి అన్నం కదా, కరిగిపోతుంది, లూజ్గా వస్తుంది. మనం ఏ లూజ్లో దింపుతామో అదే లూజ్లో ఉండిపోతుంది. నిర్మోహమాటంగా నెయ్యి వేసుకోవాలండి. చక్కెర పొంగల్కి నెయ్యే రుచి, లేకపోతే లేదు. దాన్ని కదపక్కర్లేదు. ఇలా నిదానంగా ఉడకనిద్దాం. అయిపోయింది చేయ చూడు. అవునండి. గిన్నెకి అంటుకోకుండా వస్తుంది. తర్వాత చూడు ఎంత బాగుందో కలర్. ఓకే, ఈ స్టేజ్లో స్టవ్ ఆపేద్దాము. తర్వాత ఏమో జీడిపప్పులు, కిస్మిస్లు, కొబ్బరి ముక్కలు అన్నీ పెట్టుకున్నాం కదా వేయించి, ఇవి వేసేద్దాము. మీకు ఇంకా చేతి కొద్ది కావాలంటే నేను చక్కగా వేసుకోవచ్చు. మరి కాసిని ఒక 7-8 ఏలక్కాయలు పొడి చేసి పెట్టాము. ఆ ఏలక పొడి వేసేద్దాము. ఇప్పుడు మనం ఏ కన్సిస్టెన్సీలో తీస్తున్నామో 1 రవ్వ చిక్కబడుతుంది. చాలా కొంచెము, అంటే చల్లారడం వల్ల ఇలాగే ఉంటుంది సాయంత్రం దాకా. ఇందులో వేసిన పంచదార వల్ల. చక్కెర పొంగల్కి ఫైనల్ టచ్ ఏంటంటే పచ్చకర్పూరం. మనం ఏలక పొడితోటి కూడా వేసేసుకోవచ్చు. దంచుకొని వేసేసుకోవచ్చు. ఏలక పొడి మనం చాలా వాటి కోసం దంచి పెట్టుకుంటాం అనుకో, అప్పుడు కలపలేకపోతాం. పాయసానికి, సేమియా పాయసాలకి కలపలేం కదా. దీనికోసమే ఏలక పొడి, ఇది మన పచ్చకర్పూరం పొడిని ఇందులో వేసేద్దాం. ఇది అసలైన రుచి, టెంపుల్ టేస్ట్ ఇప్పుడు వస్తుంది. మనం కప్పు, హాఫ్ కప్ పెట్టుకున్నాం కదా. మీ ఓపిక ఫుల్ కప్పు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆ నెయ్యిని ఇందులో మిగిలింది వేసేద్దాం. ఇక చిన్న బౌల్లో కావలసిన పాత్రలో పెట్టుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవటమే. రెడీ. వేడి వేడి కమ్మని ఘుమఘుమలాడే, ఇంకా ఏం చెప్పాలి, అత్యంత రుచికరమైన, చాలా పవిత్రంగా అనిపించే, ఇంకా బోల్డ్ అన్ని అమ్మవారికి చాలా ఇష్టమైన చాలా పదాలతోటి రెడీ అయినటువంటి చక్కెర పొంగలి. ఇది మనం కుక్కర్లో సులువుగా బెల్లపాకం పోసి చేసుకోవచ్చు. ట్రెడిషనల్గా పాతకాలం అమ్మమ్మలు చేసేలాగా ఇత్తడి గిన్నెలో చక్కగా వేడిగా ఉడికించి కూడా చేసుకోవచ్చు. ఈసారి ఈ రకంగా ట్రై చేయండి. చిన్న గ్లాస్తో చేసుకున్న ప్రసాదానికి సరిపోతుంది. ట్రై చేసి చూడండి. తప్పకుండా రమ్మగారు. మరొకసారి శ్రావణ మాసం శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. పండుగ సందర్భంగా మనం రకరకాల నైవేద్యాలు చేస్తాం. 1-2 సార్లు గారెలు చేస్తాం. గాయత్రీదేవి నివేదనకి అల్లపు గారెలు బాగా విశేషంగా చెప్తారు. తర్వాత మహానవమి నాడు కాళికాదేవి కూడా గారెలే నివేదన చేస్తాం. పొట్టు మినపప్పుతో అల్లపు గారెలు, ఇది అందరూ చేసేదేనండి. అల్లం విశేషంగా వేసుకోవటం. మామూలుగా గారెలు అనగానే వడల్లో మనం ఏం చేస్తాం, ఉద్దిపప్పు వడలు, మినపప్పు వడ, గారెలు ఇలాగంటాం కదా. దీంట్లో అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర వేస్తాం కదా. అసలు పచ్చిమిర్చి లేదు, ఓన్లీ అల్లము, జీలకర్ర, తర్వాత మిరియాలు ఒక దెబ్బ కొట్టి, ఇలా పూర్తి మిరియాలు కాకుండా 2 దెబ్బలు కొట్టి కొంచెం కచ్చాపచ్చగా దంచి అది కూడా వేస్తాను. బాగుంటుంది. అమ్మవారి నివేదనకి ఇది చాలా మంచిదని చెప్తారు. పొట్టు మినపప్పుని ఒక 4-5 గంటలు, 3-4 గంటలు నానబెడితే పొట్టంతా తీసేయచ్చు. ఎక్కువ భాగం తీయద్దు, ఒక 70% తీసి 30% ఉంచుకోవచ్చు.
మొత్తం పొట్టుతోటి కనుక చేస్తే మరి మీ చాయిస్ అయితే చేసుకోండి, కానీ నేను చెయ్యను, అలా చెప్పము కూడా. పొట్టు ఎక్కువ తినటం వల్ల చెవికి మంచిది కాదు అని చెప్తారు. మాకు పండే నేలలే మావి, ఆ చిన్నప్పటి నుంచి కూడా మేము ఇదే వింటున్నాం. వద్దంటారు. కొంత పొట్టు తీస్తే పొట్టు మంచిదే, కానీ మరీ మంచిది కాదు, అంత తినకూడదు అనమాట. పొట్టు తీసేసి దీన్ని వెట్ గ్రైండర్లు, మామూలుగా అయితే మన గుండుపప్పు అనుకోండి, మిక్సీలో వేస్తే కొంచెం గట్టిగా వస్తాయి గారెలు. మిక్సీ ఉన్న వాళ్ళు వేసుకుంటాం అనుకోండి, ఏదో చేస్తాం, ఐస్ వాటర్ పోసి ఒక ఐస్ క్యూబ్ వేస్తే కొంచెం మృదువుగా వస్తాయి. ఈ పొట్టుపప్పుని మనం మిక్సీలో వేసినా కూడా మృదువుగానే వస్తాయి, గారెలు బాగా వస్తాయి. సో పొట్టు తీసేసాను, గ్రైండ్ కూడా చేసేసాను, గారెలు మాత్రం వేసి చూపిస్తాను. మిరియాలు కొంచెం బరగ్గా గ్రైండ్ చేశాను. పప్పు గ్రైండింగ్ కూడా చూడండి, కొంచెం పొట్టు కనిపిస్తుంది కదా. మిరియాల పొడి, తర్వాత 1 స్పూను జీలకర్ర, అల్లం ముక్కలు చాలా సన్నగా కట్ చేశాను, ఇవి వేసేద్దాం. ఒకవేళ ముక్కలు రావద్దు అని అనుకుంటే కనుక మీరు కోరేసేయండి అల్లాన్ని. కొంచెం లేత అల్లం అయితే కూర చాలా బాగుంటుంది. అల్లం కనుక ముదిరింది అనుకోండి, పీచు పీచుగా వస్తుంది, వేస్ట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది మనకి, అదేం ఉపయోగపడలేదని. గారెల పిండి, ఈ వడపిండి గ్రైండ్ చేయటం ఒక చిన్న ఆర్ట్ అండి. మొదటి రోజుల్లో కాస్త రాదు. మొదట గట్టిగా రుబ్బితే రాళ్ళలే వస్తాయి, లూజ్గా రుబ్బితే నూనె లాగేస్తాయి. ఒక మధ్య మార్గంగా చేయాలి, ఎక్కువ తడి లేకుండా. చేత్తోటి కొంచెం ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అవగాహన ఉంటుందండి. ఒక మంచి గుండ్రగా బాగా షేప్ రావాలి కాబట్టి ఎక్కువ సార్లు తడి చేసుకున్నాం అనుకోండి, చెయ్యి షేప్ బ్రహ్మాండంగా వస్తుంది, బాగా వస్తాయి గుండ్రంగా, కానీ నూనె పీల్చేస్తాయి. అలాగని గట్టిగా పిండి గట్టిగా ఉండిపోయిందంటే రాళ్ళల్లే ఉంటాయి. అలవాటుగా వారం వారం చేస్తూ ఉంటే ఆ పని చేయటం వచ్చేస్తుంది మనకి. కొంచెం కొత్తల్లో కాస్త ఇబ్బంది అంతే. మొత్తం కలిపేసాము. రుబ్బేటప్పుడే ఉప్పు సరిపడా వేసాను. మనం నైవేద్యాలు పెట్టేటప్పుడు రుచి చూడకూడదు, అదొక సాధారణ నియమం. వేసి చూద్దాం. స్టవ్ హైలో పెడదాము. ఇలా వచ్చాక కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అలవాటు ఉంటుందండి. నాకు చేత్తో వేసే అలవాటు. ఒకవేళ పెద్దవి వేయాలన్నా చేత్తోటే వేస్తాను, కాకపోతే నాకు ఆ చేతికి రావు, పెద్దవి వేయటం నాకు అలవాట్లేదు అసలు. పెద్దవి వేయాలంటే ఇంకొంచెం ఎక్కువ పిండి తీసుకోవాలి, చేతి నిండా తీసుకోవాలి అంతే. లేదా ఒక అరిటాకు, ప్లాస్టిక్ కవరు, దేని మీదైనా ఇలా అద్ది వేస్తే మనకు కావలసినంత సైజులో పెద్ద పెద్దవిగా వేసుకోవచ్చు. ఇది ప్రాంతాల వారీగా ఉంటుందండి. కొన్ని చోట్ల ఏంటంటే కేవలం పితృకార్యాలప్పుడే ఈ వడకి హోల్ పెట్టాలి, లేకపోతే ఆమె నివేదనలకి పనికిరాదని ఉంటుంది. ఎందుకనో మా ఇళ్లలో అలాంటి మాట చెప్పరండి, మాకు అట్లా అలవాట్లేదు. మేము పండగల నివేదనలో కూడా హోల్స్ పెడతాం, గారె వేగటానికి హోల్ పెడతాం, కానీ పెద్దవాళ్ళకి ఇంకొకళ్ళకి తేడా లేదని అనిపిస్తుంది నా వరకు. మీకు అలాంటిది ఏదైనా ఉంటే కనుక నేను చూపించానని చేయబోకండి. మీ ఇంట్లో పద్ధతి అయితే చూసుకోండి. పెద్దవాళ్ళు అలా పెట్టకూడదు అని చెప్తే, పండగల్లో పెట్టకూడదు, దేవుడి నివేదనకి పనికిరాదంటే పెట్టకండి. కానీ నా అవగాహన అలాంటిది ఏం లేదు, మా వాళ్ళు ఎవరు నన్ను కరెక్ట్ చేయలే. అంటే పండగలప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు ఇలా గారెలు చేయటమే తెలుసు నాకు. పితృకార్యానికి ఇలాగే, పండగకి అలాగే. అయితే పితృకార్యపు వాట్లల్లో ఇంకేం వెయ్యం కదా, ఒట్టి గారెలే వేసుకుంటాం, ఒట్టి పిండే, ఇంకేం వెయ్యం. అందుకని బహుశా మరి అలా ఎలా కొన్ని ప్రాంతాల్లో చెప్పబడిందో నాకు ఐడియా లేదు. మీ ఇంట్లో ఉన్న పద్ధతిని మాత్రం ఫాలో అవ్వండమ్మా. ఇది కేవలం ఒక ఐడియాకి చూపిస్తాం అంతే. ఆఖరి వాయి గారెలు కూడా తీసిస్తున్నాం. గారెలు చేసేటప్పుడు పాత్ర పెట్టుకున్న నూనె కొంచెం తక్కువ పెట్టుకుంటే వేస్టేజ్ తక్కువగా ఉంటుంది, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సి వస్తాం అంతే. మినుము తింటే ఈనుగు తిన్నంత బలం అని చెప్తారండి. ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్ అని, ఈనుగు తిన్నంత బలంగా ఉంటామని చెప్తారు. అమ్మవారి నివేదనల్లో తప్పకుండా, అంటే చాలా ఎక్కువ రోషంగా కనపడేటువంటి స్వరూపానికి ఇలా మినుము నివేదన పెట్టాలని చెప్తారు. మామూలుగా మాంసాన్నం పెట్టే పద్ధతి ఉండేది పురాతన కాలంలో, ఇప్పుడు మనం అవన్నీ పెట్టాం. అందుకని దానికి బదులుగా
మాంసానికి బదులుగా మాషలు పెట్టాలని చెప్తారు. ఆ మాష అంటే మినుము. అందుకనే మహర్నవమి రోజున తప్పకుండా గారెలు నివేదన పెట్టాలి. ఆ నివేదన ప్రసాదం స్వీకరిస్తే అమ్మవారి యొక్క ప్రసాదం తప్పకుండా మనకి లభిస్తుందని చెప్తారు. ప్రయత్నం చేసి చూడండి. అల్లం ఎక్కువగా వేసి గారెలు వేసి నివేదన చేయండి. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ స్వీట్స్ రెసిపీస్ కొన్ని చేస్తున్నామండి. సేమియా సగ్గుబియ్యం పాయసం చేసాం, రవ కేసరి చేద్దాం. సగ్గుబియ్యం హల్వా కూడా చాలా బాగుంటుంది. మనకు ఆ జిగురు నచ్చితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేద్దాం. అయితే మనము దీంతో సెమోలినా అంటారు, రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ చేసుకుంటాం కదా, దీంతో మనం సాధారణంగా రవ కేసరి చేస్తాం. నీళ్లు పోస్తాం ఉడకడానికి. ఈసారి పాలు పోసి చేద్దాము. భలే డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే మామూలుగా రవ కేసరికి ఎత్తుకెత్తి నెయ్యి పోస్తే కానీ బాగోదు. పాలు పోస్తే కనుక అంత నెయ్యి వేయక్కర్లేకుండా చాలా మంచి రుచిగా వస్తుంది. హోల్ మిల్క్ ఉంటే చాలా బాగుంటుంది. లేకపోయినా ఇక మామూలు పాలైనా. ఇప్పుడు 1 కప్పు రవ్వ అయితే 4 కప్పుల ద్రవ పదార్థం, నీళ్ళో పాలో, సగం పాలు సగం నీళ్ళు స్టవ్ మీద పెట్టాను. ఇవి కాగిపోయినాయి. వేడి పాలు పోసుకుంటే బాగుంటుంది. తర్వాత ఏం చేసాము, కొంచెము కుంకుమ పువ్వుని పాలల్లో వేసి నానబెట్టాం. దీనివల్ల ఏంటంటే ఒక కొత్త గుమకం వస్తుంది. తర్వాత కలర్ కూడా మారుతుంది, చిన్న ఎలోయిష్ షేడ్. ముందు రవ్వ వేయించేసుకుందాము. కొద్దిగా నెయ్యేసి రవ్వ వేయిద్దాం, చాలా అక్కర్లేదన్నమాట. జీడిపప్పులు కిస్మిస్లు ముందే వేయించి పెట్టాను, ఇవి పక్కన పెడుతున్నా. రవ్వ వేయించుకుందాం. మాలాగానే రవ్వ కేసరికి ఎప్పుడు కూడా వేడి నీళ్ళు పోసుకుంటే రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది. తర్వాత తొందరగా అయిపోతుంది. పక్కన నీళ్ళు ఒక రెండో స్టవ్ ఖాళీగా ఉందనుకోండి, నీళ్ళు పక్కన పెట్టేసుకుంటే ఉప్మాలో కూడా అంతే. వేడి నీళ్ళు పోస్తే 2 నిమిషాల్లో అయిపోతుంది. బాగా మృదువుగా కూడా వస్తుంది. చన్నీళ్ళు ఎప్పుడు రవ్వలో కానీ రవ కేసరిలో కానీ ఉప్మాలో కానీ పోసుకోకూడదు. కమ్మటి వాసన వచ్చేదాకా దోరగా అయ్యేదాకా వేపుకుందాం. బొబ్బాయి రవ్వ వేగిపోయిందండి. చూడండి, ముదురు వేపు రాకుండా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం పాలు నీళ్లు కాగబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది పోసేద్దాం ఇందులో. అలా కొద్దిగా చేతి మీదకి వస్తుందని భయం వేస్తుంది, కానీ ఏం పర్వాలేదు. ఒక్క 4 నిమిషాలు దీన్ని వదిలేసామంటే మొత్తం పాలన్నిటినీ పీల్చేస్తుంది రవ్వ. 1 నిమిషం మూత పెట్టి ఉంచితే మనం పోసిన పాలన్నిటినీ రవ్వ లాగేసింది. చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే 1 గ్లాసు బొంబాయి రవ్వకి గ్లాసు బావు పంచదార. మీరు ఇంకొంచెం తీయగా తినే అలవాటు ఉన్న వాళ్ళైతే 1.5 వేసుకోవచ్చు. సాధారణ తీపి వాళ్ళకి 1.5 సరిపోతుంది. 1 నిమిషం ఇదేదో లొంగలేదనిపిస్తుంది, ఏముండదు. పంచదార వేడికి కరగగానే మళ్ళీ మొత్తం లూజ్గా వచ్చేస్తుంది. ఇందాక టంగుగా ఉంది, ఇప్పుడు చూడండి ఎలా వచ్చేస్తుంది. పంచదార కరిగేసరికి మొత్తం అంతా లూజ్గా వస్తుంది. బెల్లం కూడా వేసుకుని చేసుకోవచ్చండి మీకు ఒకవేళ చాయిస్ ఉంటే, కానీ పాలు పోసినప్పుడు బెల్లం వేయకండి. విరిగిందంటే మొత్తం వస్తువు పారేయాల్సి వస్తుంది. ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేస్తే సరిపోతుంది. మామూలుగా మనం 1 కప్పుకి 1 కప్పు వేయాల్సి వస్తాం కదా, అంత నెయ్యి వేయక్కర్లేకుండానే పాలతోటి సరిపోతుంది అన్నమాట. నెయ్యి వేస్తే మనకి అంటుకోకుండా వచ్చేస్తుంది. దించేసుకోవచ్చు. ఏలక పొడి వేద్దాము. ఒక 6-7 ఏలకుల్ని పంచదారతో కలిపి దంచితే సరిపోతుంది. కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి పెట్టాము. మంచి కలర్ వస్తుంది చూడండి. కొద్దిగా దీన్ని నలిపేసి ఇందులో వేసేస్తే 1 నిమిషం పోయాక కొంచెం కలర్ ఇంప్రూవ్ అవుతుంది. మొదట లైట్ కలర్గా ఉంటుంది, క్రమంగా రంగు మారుతూ వస్తుంది అన్నమాట. ఈ కుంకుమ పువ్వు పాలని ఇందులో పోసేద్దాం. చూడ్డానికి రంగు చూడండి ఎల్లోయిష్గా వచ్చింది కదా. ముందే వేయించి పెట్టుకున్న కిస్మిస్లు, జీడిపప్పులు, ఇంకేమైనా బాదం పప్పులు అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఏదైనా 1 కప్పు షేప్లో తేవాలంటే ఒక చిన్న కప్పులో వేసి, కప్పు కొంచెం నెయ్యి రాస్తే బాగుంటుంది. కప్లో వేసేసి దీన్ని బోర్లించామనుకోండి, కరెక్ట్గా ఆ షేప్లో వస్తుంది. సర్వింగ్కి బాగుంటుంది. లేదా చిన్న చిన్న బౌల్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే దాన్ని డైరెక్ట్గా సర్వింగ్కి చక్కగా ఉంటుంది. పది నిమిషాల్లో సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయే రవ కేసరి పాలతోటి తక్కువ నేతితోటి ట్రై చేసి చూడండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి